నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మనం మీనరాశి గురించి విశ్లేషించుకుందాం. ఈ మీనరాశిలో ఈ మాస ఫలాలు 14/1/2024 నుంచి 13/2/2024. మీనరాశిలో మనకి 1లో రాహు ఉన్నాడు, 2లో గురుడు ఉన్నాడు, 7లో కేతు ఉన్నాడు, 9లో శుక్రుడు ఉన్నాడు, 10లో బుధకుజులు ఉన్నారు, 11ంట రవి, 12ంట శనిచంద్రులు. ఇందులో నక్షత్రాలు పూర్వభాద్ర 1 పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అక్కడ గురుస్థానంలో రాహు ఉండడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్సు, ఆ రాహు ఏం చేస్తాడంటే భ్రష్టు పట్టించడానికి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా తప్పుదారిన వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మొదటి వారంలో 12వ స్థానంలో శనిచంద్రులు ఉండడం వల్ల 24 గంటలు ఏదో పోగొట్టుకున్నాను, నాది అయిపోయింది అనేది మాత్రం నిస్పృహ నిరాశ వద్దు. యాక్టివ్గా ఉంటే మాత్రం ఆ రవి మంచి స్థితికి తీసుకెళ్తాడు. ఆ 10ంట బుధకుజులు ఉండడం వల్ల ఆ 10వ స్థానమైన బుధుడు కుజుడు మంచి స్థితికి తీసుకెళ్ళి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ముందు ముందు మంచి స్థితులుగా వ్యవహారంకి ఆస్కారం ఉంది 10వ స్థానంలో. ఎప్పుడైతే 10ంట శుక్రుడు వస్తాడో మీ తెలివితేటలు, మీ క్రియేటివిటీ అన్నీ అభివృద్ధి అవుతాయి పూర్వభాద్ర నక్షత్రానికి. అదే 3-4 వారాలకు వచ్చేసరికి అక్కడ రవి బుధ కుజులు వచ్చేస్తారు. రవి బుధ కుజులు ఎప్పుడైతే వచ్చారో ఆ 11వ స్థానంలో అన్నీ కూడా చికాకుతోటి చేస్తే మాత్రం ఫెయిలియర్ ఉంది. ఆలోచింప చేస్తే మాత్రం చాలా చాలా మంచిది. మీరు కనుక విజయం సాధించాలి అంటే, ఏదైనా ముందుకు వెళ్ళి అభివృద్ధి అవ్వాలంటే పూర్వభాద్ర నక్షత్రానికి ఈ మాసం చాలా మంచిది, అభివృద్ధి అవుతారు. కానీ ఇక్కడ మీరు వరాహస్వామిని జపం చేస్తే, వరాహస్వామిని తలుచుకుంటే మీ ఆటంకాలన్నీ పోయి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం. ఎందుకంటే బుద్ధి వరాహస్వామి. ఆ వరాహస్వామిని బుద్ధిని కనుక ధ్యానిస్తే మీరు 100% విజయం సాధిస్తారు, ముందుకెళ్తారు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని 12ంట శనిచంద్రులు ఉన్నారు. ఆ రాహు అక్కడ 1లో ఉండడం వల్ల, ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల చేసే ప్రతి పని మీకు ఎక్కడ ఆటంకం లేకుండా 12ంట శనిచంద్రులు ఉన్నారు. అక్కడ ఆ రవి ఎప్పుడైతే 10వ స్థానంలో బుధకుజులు ఉన్నారు. మీరు ఎటు అడుగు వేసినా, ఎలా చేసినా ఉత్తరాభాద్ర నక్షత్రానికి అన్ని విధాల సహకారం ఉంటుంది, ముందుకెళ్తారు. చేసే ప్రతి పనిని కూడా వ్యవహరించడానికి చాలా దారి చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే 7వ స్థానంలో కేతు ఉన్నాడో కుటుంబ సమస్యలు అంటే భార్య వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఏది కూడా దాచిపెట్టద్దు. డైరెక్ట్ ట్రాన్స్పరెన్సీ కమ్యూనికేషన్ చేయండి, ముందుకు వెళ్తారు, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అన్నీ కూడా జాగ్రత్తగా నిదానంగా చేస్తే ఓటమి అనేది లేదు. మంచి గురువులు దొరుకుతారు, మంచిగా అభివృద్ధి అవుతారు. వాళ్ళని వినడానికి ప్రయత్నం చేయండి, చాలా మటుకు బాగుంటుంది. ఎప్పుడైతే 2వ వారానికి వచ్చేసరికి బుధకుజు శుక్రులు 10వ స్థానంలోకి వచ్చేసరికి మీ గొప్పతనము, మీ విలువ అక్కడ ఐడెంటిటీ రావడానికి చాలా మంచిది, అభివృద్ధి అవ్వడానికి చాలా మంచిది. సో ఉత్తరాభాద్ర నక్షత్రం 3-4 వారాలకు వచ్చేసరికి 11ంట రవి బుధ కుజులు ఉంటారు. ఆ శనింట్లో ఎప్పుడైతే ఉన్నారో మీకు శని అన్ని గ్రహాలు అంటే 5 గ్రహాలు మిమ్మల్ని ఎన్నో విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ గురుబలం కూడా చాలా బాగుంది కాబట్టి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి. సో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చేయవలసింది ఏంటంటే, రోజు మీ మనసులో ఏది ఏమైనా గురుస్థానం అంటే మీకు ఇష్టమైన గురువుని ధ్యానం చేస్తే 100% మీకున్న ఫలితాన్ని దక్కుతుంది. ఇక చివరిగా రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి అక్కడ బుధుడు 10వ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో గురుస్థానంలో బుధకుజులు ఉండడం వల్ల అన్ని విధాలా చేసే ప్రతి కార్యము మీకు ముందు ఏ స్పీడ్ బ్రేకర్ లేకుండా సాఫీగా జరిగే సమయం ఇది రేవతి నక్షత్రం వాళ్ళకి. తదుపరి వాళ్ళు 11ంట రవి ఉన్నాడు, 12ంట శనిచంద్రులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఆ శుక్రుడు 10వ స్థానానికి వచ్చేసరికి ఇన్నాళ్ళు మీరు నిరీక్షిస్తున్న ఇండివిజువాలిటీ, ఇన్నాళ్ళు మీరు ఆలోచిస్తున్న వ్యవహారము ఒక దారికి రావడానికి ఆస్కారం ఉంది. అలాగే రేపు రవి బుధ కుజులు 11వ స్థానానికి వచ్చేసరికి కొంచెం లిటిగేషన్స్, మీ వల్ల కొన్ని చిన్న తప్పులు, ఆ తప్పులు ఎదుటి వాళ్ళు మీ మీద పిన్ పాయింట్ చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోండి ఈ మొదటి వారంలో. 2వ వారానికి వచ్చేసరికి బుధ కుజ శుక్రులు కలుస్తారు. దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అంటే మీ మీద అపనింద రావడానికి ఉంది. దెర్ ఈజ్ అన్ ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది మీరు అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది.
ముందుకు వెళ్ళడానికి. అలాగే రేపు 3-4 వారాలకు వచ్చేసరికి రవి బుధ కుజులు శని ఇంట్లోకి వచ్చేసరికి ఆ 5 గ్రహాలు ఆ బుధుడికి సపోర్ట్ వచ్చి ఆ శని ప్రభావం మీకు ఉంటుంది. ఎందుకంటే శని చంద్రులు ఎప్పుడైతే కలిశారో అది మళ్ళీ మీకు మిథునం దాకా చంద్రుడు ఈ మాసం మొత్తం వచ్చేసరికి అన్ని విధాలా ముందుకు వెళ్తారు, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. తర్వాత చేసే ప్రతి పనిని కూడా విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అక్కడ కేతు సప్తమ స్థానం బుధుడింట్లో ఉండడం వల్ల కొంచెం చికాకు అంటే మీ మీద అనుమానం రావడానికి ఆస్కారం ఉంది. అది మీరు పారదోల్చుకోండి, 100% విజయం సాధిస్తారు. దీనికి మీరు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే కొంచెం తెలివితేటలు ప్లస్ వినాయకుడు ఆరాధన చేసినా కూడా బాగుంటుంది, అన్ని విధాలు అభివృద్ధి అవుతారు. ఓవరాల్గా ఈ మీనరాశి కొంచెం ప్లస్గానే ఉంది, మైనస్ ఏం లేదు. చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మిగతావన్నీ అభివృద్ధి అవుతారు. అభివృద్ధి అవ్వడానికి మంచి దారి, మంచి మాసం ఇది. నమస్కారం.